హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా బూత్ కన్వీనర్లతో ఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే సమావేశం కాబోతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల గెలుపులో బిఎల్ఏలు కీలక పాత్ర పోషించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి పనితీరును కనబరిచేందుకు ఖార్గే దిశానిర్దేశం చేయనున్నారు. మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యూహాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెజారిటీ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకున్న దిశగా క్యాడర్ను హస్తం పార్టీ రెడీ చేస్తుంది. అలాగే హామీల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై బిఎల్ఏలకు మల్లికార్జున ఖార్గే సూచనలు చేయబోతున్నారు. కాగా రాష్ట్రంలో 43,000 మంది కాంగ్రెస్ బిఎల్ఏలు ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సమావేశానికి బిఎల్ఏ అందరూ తరలి రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ మీటింగ్ నిర్వహించబోతుంది. కాంగ్రెస్ బిఎల్ఏల సమావేశం కాబోతుంది. మల్లికార్జున ఖార్గే దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది. మల్లికార్జున ఖార్గే, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి. రైట్ మధు, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఒక తెలంగాణ అధికారంలోకి రావడంతో ఇక్కడ నేతలకి, జాతీయ స్థాయి నేతలకైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకని జాతీయ నాయకత్వం, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఖర్గే కూడా ఇక్కడికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. తర్వాత ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తారు. దీనికి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా హాజరవుతారు. బూత్ లెవెల్లో ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా కూడా పార్టీ అధికారంలోకి లేకపోవడం, క్షేత్రస్థాయిలో కొంచెం క్యాడర్ ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మిగతా మేనిఫెస్టోల విషయంలో కావచ్చు, ప్రజాదృష్టిని ఆకర్షించి సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించింది. వాళ్ళు అనుకున్న మేరకు సీట్లు రాకపోవడంతో ఎంపీ ఎలక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని కూడా ఇటు ఏఐసిసి అధిష్టానము, ఇటు తెలంగాణ కాంగ్రెస్ కూడా మొత్తం వ్యూహాలను సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బూత్ స్థాయి ఎవరైతే ఉన్నాయో ఆ కార్యకర్తలందరినీ పిలిచి ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చింది, ప్రస్తుతం అమలు చేసేవి కావచ్చు, అమలు చేయాలనుకుంటున్నవి కావచ్చు, ప్రభుత్వం చేసే సంస్కరణల విషయంలో క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళటం, పార్టీని బలోపేతం చేయటము, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాక్సిమం 14 నుంచి 15 సీట్లను సాధించేలా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణవేణి.